అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు, బీజేపీ నాయకులు రఘునాథ్ వేర్రబెల్లి పాల్గొని నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివ దేహాన్ని తరలించి ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లును చెల్లించాలని అంబేద్కర్ సతీమణికి బిల్లులో పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు ఆయన ఆలోచనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుందన్నారు. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచతీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు దళితుడైన రామ్నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి చేసిందన్నారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బీజేపీ కృషి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు 27 మంది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు 27 మంది ఓబీసీలకు 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించిందన్నారు. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు దుర్గం అశోక్, కొయ్యల ఏమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, అమరరాజుల శ్రీదేవి, కోడి రమేష్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మొన్నారా సిసోడియా, బత్తుల సమ్మయ్య, సత్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తల నాయకులందరూ ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది. అదే ఓరవడిలో భాగంగా వాళ్ళ నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతారు. ముఖం చెల్లే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ రాష్ట్రంలో పాలన పడకేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు. ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని బరికి నేలగొట్టడానికి, బండగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు రాజ్యాంగం గురించి, వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారి ఆ ధోరణికి ఇవాళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనువిప్పగలగాలనే ఉద్దేశంతో ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఊరు వాడ మొత్తం జై భీమ్ నినాదాలతోటి మారుమోగుతుంది. ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్ కు సంబంధించిన స్థలాలను అభివృద్ది చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్దాలు, కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే ఓరవడిని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు కేబినెట్ నుంచి రాజీనామా చేసేదాకా వదిలిపెట్టలేదు.
అవమానంపై అవమానం, అవమానంపై అవమానం చేసి క్యాబినెట్ల నుంచి రాజీనామా చేసి తర్వాత నెహ్రూ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టి అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1956లో చనిపోతే అంబేద్కర్ గారు 34 సంవత్సరాలు పట్టింది. నెహ్రూ గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ, దాని తర్వాత రాజీవ్ గాంధీ, ముగ్గురు గాంధీ కుటుంబానికి చెందిన ప్రధానమంత్రులుంటే భారతరత్న అవార్డు ఇవ్వలే. 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక భారతీయ జనతా పార్టీతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా చిత్రపటము వాజ్పేయి గారి చొరవతోటే పెట్టడం జరిగింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర అందరికీ తెలుసు. ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇవాళ మీరు ఆండాలమ్మ కాలనీ చూస్తే అక్కడ ఎక్కువ దళితులు పేదవాళ్ళు ఉంటారు. ఆండాలమ్మ కాలనీలో డంప్ యార్డుని 15 రోజులలో నేను గెలిచినాక ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే. 15 నెలలైంది. ఇక్కడ నస్పూర్లో డంప్ యార్డుతో అదే పరిస్థితి. మొన్న మున్సిపాలిటీలో నస్పూర్ మున్సిపాలిటీలో 150 మంది కార్మికులను తొలగించారు. దాదాపు అందరు దళితులే అందులో. మరి ఇదెక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయం? కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుంది దళితులకు? ఇవన్నీ విషయాలు కూడా గుర్తుపెట్టుకొని రాబోయే 10 రోజులలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ నిజమైన పార్టీ అంబేద్కర్ యొక్క నిజమైన వారసులు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అంబేద్కర్ గారు కన్న కలలు ఆర్టికల్ 370 కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. విషయాలన్నీ కూడా మీడియా మిత్రులకు అందరికీ చెప్పడానికి ఈరోజు సిర్పూర్ ఎమ్మెల్యే మనం చూసినాం. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో కూడా ప్రతి విషయం మీద, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం మీద, హైదరాబాద్ విషయం కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రైతుల విషయాలు కావచ్చు, ప్రతి విషయం మీద, రోడ్ల పక్కన యాక్సిడెంట్లు జరిగితే ఎమర్జెన్సీగా పెట్టాల్సిన సెంటర్స్ విషయాలు కావచ్చు, ఇట్లా అనేక విషయాలను మొన్న అసెంబ్లీ సమావేశాలలో